ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ నా మాటలు వింటున్నా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని యొక్క కృపచేత ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినందుకు దేవుని యొక్క మహాకృపచేత నూతన వాగ్దానాలు ప్రభువు నుండి పొందుకున్నారా? ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానించుకొని ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించారా? ఐ హోప్ మీ అందరూ అదే విధంగా జీవించారని, ఈ సంవత్సరం నూతన వాగ్దానాలతో నూతన తీర్మానాలతో మీ యొక్క జీవితాన్ని ప్రారంభించారని ఆశిస్తున్నానండి. మరియు దేవుని యొక్క మహాకృప చేత ఈ సంవత్సరం ఇది మొదటి పరిశుద్ధ దినమందు ఈ విధంగా ప్రభువుని ఆరాధించే భాగ్యం మన ప్రభువైన యేసుక్రీస్తు వింటున్న మీకును మరియు నాకును దయచేసినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి. ఇంత అద్భుతమైన సమయాన్ని మన ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను కూడా. దేవుని యొక్క మహాకృప చేత ఈ క్షణమందు ఏమాత్రము ఆలస్యం చేయక గడిచిన సంవత్సరంలో గడిచిన వారాల్లో ఎలాగైతే మన ప్రభువుని మనం ఆరాధించుకున్నామో ఈ రోజు కూడా, ఈ క్షణమందు కూడా, ఈ ఉదయకాల సమయమందు కూడా ప్రభువుని ఆరాధించుకుందాం. పాటల ద్వారా ఆయన యొక్క నామాన్ని కీర్తిద్దాం. వాక్యం ద్వారా ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభువుని స్తుతించడానికి ప్రయత్నిద్దాం. సో ఈ క్షణమందు ఎక్కడైతే నిలుచున్నారో మీరు కూడా నాతో కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ఘనపరుస్తారని, ఆయన యొక్క నామాన్ని గొప్ప చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం అందరం కలిసి పాడవలసిన మొదటి సాంగ్, ప్రభు మనల్ని గడిచిన కాలమెల్లా కంటి పాప వలె కాచినందుకు మన ప్రభువుని ఆరాధించుట కొరకు ఒక అద్భుతమైన వెరీ మీనింగ్ఫుల్ సాంగ్, చాలా అర్థవంతమైన పాట పాడుకుంటూ మన ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. సాంగ్ నేమ్ ఏంటి అంటే స్తోత్రించి కీర్తించెదం హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లసింతుం హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాప వలె కాచెను ప్రభువు మమ్మును హల్లెలూయా అన్న సాంగ్ పాడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని గొప్ప చేద్దాం. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడిచిన కాలమెల్లా కంటి పాప వలె, గడిచిన కాలమెల్లా కంటి పాప వలె కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాడదామండి. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును బాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వాలేనే కనికారించేను మమ్ము, కన్న తల్లి వాలేనే కనికారించేను మమ్ము, ఎన్నా తరమా ప్రభు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఏంటండి?
తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈవులానిచ్చి ఉల్లాసమోసాగును, ఎల్లా ఈవులానిచ్చి ఉల్లాసమోసాగును, కొల్లాగా మనలా కోరి హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. పాడదామండి. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాదుడు యేసు మన చెంతనుండానిలా, నాదుడు యేసు మన చెంతనుండానిలా, చింతలేమియు రావు హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే, కాచేను ప్రభువు మమ్ము హల్లెలూయా. ప్రభు స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించేదాము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఏం చేద్దామండి? స్తోత్రించి కీర్తిద్దాం, స్తుతి చెల్లించి ఉల్లసిద్దాం. ఎందుకు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎలా కాచి కాపాడాడంట? కంటికి కనుపాపు వలె మనల్ని కాచి కాపాడాడంట. గడిచిన కాలమెల్లా కంటి పాప వలె కాచెను ప్రభువు మమ్మును హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు భక్తులు. నిజమే, గడిచిన కాలంలో ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాం, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితుల్లో నుండి మన ప్రభు మనల్ని ఎలా కాచి కాపాడాడండి? కంటికి కనుపాప వలె మనల్ని కాచి కాపాడాడు కదా. మన జీవితంలో ఎప్పుడూ 2020 వంటి సంవత్సరం చూసి ఉండలేదు. భయంకరమైన ప్రతిరోజు భయం, బయటికి వెళ్ళాలన్న భయం కదా. కరోనా అనే భయంతో బయటికి వెళ్ళాలన్నా భయం, ఇతరులతో మాట్లాడాలన్నా భయం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యి ఒక చోట నిలవాలన్నా భయం, ప్రాణభయం. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే మిమ్మల్ని నన్ను ఈ రోజు క్షణం వరకు ఎలా కాచి కాపాడాడండి? కంటికి కనుపాప వలె కాచి కాపాడాడు. కాబట్టి మన ప్రభువుని మనం ఎల్లప్పుడూ దేవా ఈ రోజు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. ఆయన ఎలాంటి వాడంట? పాపములు బాపినాడు, శాపము మాపినాడు, కన్నతల్లి వలనే కనికరించెను మమ్ము, ఎన్నతరమా ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. నిజమే కదండి. మన పాపములన్నిటినీ పరిహరించాడు, మన శాపములన్నిటినీ మన నుంచి తొలగించాడు. కన్న తల్లి వలె, కన్న తల్లి మనల్ని ఎలాగైతే ప్రేమిస్తుందో కన్న తల్లి వలె మన ప్రభు మనల్ని ప్రేమించాడు, తన కౌగిట్లోనే హత్తుకున్నాడు. అటువంటి ప్రేమను మనం వర్ణించుదాం అనుకున్నా వర్ణించలేనంత ప్రేమ మన ప్రభు మన పట్ల చూపిస్తున్నాడు. సో అటువంటి దేవుని మనం ఎల్లప్పుడూ ఆరాధించేవారిగా, కీర్తనల ద్వారా కీర్తించేవారిగా, గానాల ద్వారా
ఆయన యొక్క నామాన్ని గొప్ప చేసేవారిగా ఉండాలండి. శోధన కాలములందు, వేదన కాలములందు నాదుడు యేసు మన చెంత నుండి చింతలేమీ రాకుండా మనల్ని కాచి కాపాడాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. తల్లి అయినా మరిచిన, తండ్రి అయినా మరిచిన, తాను ఎన్నడూ మరిచిపోని దేవుడు మనతో ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని నిత్యము ఆరాధించేవారిగా ఉండాలండి. దేవుని యొక్క కృపచేత ఒక సాంగ్ ద్వారా గడిచిన కాలమెల్లా మనల్ని కంటికి కనుపాప వలె కాపాడినందుకు మన ప్రభువుని ఆరాధించడం కొరకు ఒక సాంగ్ పాడుకున్నాం కదండి. స్తుతిస్తూ ఒక చక్కని పాట, అర్థవంతమైన పాట పాడాం. ఈ క్షణమందు అదే విధంగా ప్రభు మనల్ని గడిచిన కాలమంతయు కాచి కాపాడినందుకు, మరొక నూతన సంవత్సరాన్ని దయా కిరీటంగా బహుమానంగా మనకి ప్రసాదించినందుకు, అదేవిధంగా మన ప్రభుని మరొక పాట ద్వారా ప్రభుని ఆరాధించడానికి కూడా ప్రయత్నిద్దామండి. ఈ సాంగ్ నేమ్ ఏంటి అంటే స్తుతించుడి సంతోషంతో పాత వత్సరములు కాపాడిన ప్రభు పాత్రుడు నీవంచు పాడుడి అన్న సాంగ్ పాడుకుంటూ గడిచిన కాలమంతా కాచి కాపాడినందుకు మన ప్రభుని ఈ యొక్క పాట ద్వారా ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. స్తుతించుడి సంతోషముతో, స్తుతించుడి సంతోషముతో పాత వత్సరములు కాపాడిన ప్రభు పాత్రుడని వంచు పాడుడి. స్తుతించుడి సంతోషముతో, స్తుతించుడి సంతోషముతో కాపాడెను మనలందరినీ కనుపాపవలే కృపచేత, కాపాడెను మనలందరినీ కనుపాపవలే కృపచేత, కడు శ్రమల నుండి ఎన్నో బాధల నుండి, కడు శ్రమల నుండి ఎన్నో బాధల నుండి నేడు స్తుతింప పరుగిడి రండి. స్తుతించుడి సంతోషముతో, స్తుతించుడి సంతోషముతో పాత వత్సరములు కాపాడిన ప్రభు పాత్రుడని వంచు పాడుడి. స్తుతించుడి సంతోషముతో దాటిపోయే పాత వత్సరము పాతి పెట్టబడే మన పాపము, దాటిపోయే పాత వత్సరము పాతి పెట్టబడే మన పాపము, భయపడమికను దిగులు చెందమిక, భయపడమికను దిగులు చెందమిక, రయముగా ప్రభుని చేరదం. స్తుతించుడి సంతోషముతో, ఏం చేయాలండి? స్తుతించుడి సంతోషముతో పాత వత్సరములు కాపాడిన ప్రభు పాత్రుడని వంచు పాడుడి. స్తుతించుడి సంతోషముతో, స్తుతించుడి సంతోషముతో. ఏం చేయాలండి? స్తుతించాలి సంతోషంతో. ఎందుకు? పాత వత్సరములు, పాత సంవత్సరములన్నీ కాపాడిన ప్రభుని పాత్రుడు నీవంచు, స్తుతులకు పాత్రుడు నీవంచు. మనం ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. భక్తుడు అంటున్నాడు, కాపాడెను మనలందరినీ కనుపాపవలే కృపచేత, కడు శ్రమల నుండి ఎన్నో బాధల నుండి మనల్ని కాచి కాపాడాడు.
సో అటువంటి దేవుని మనం ఆరాధించాలి. నిజమే, కాపాడాడు మనల్నందరినీ కనుపాపవలే తన యొక్క మహాకృపచేత కడు శ్రమల నుండి, కష్టకాలాల్లో నుండి, సమస్యల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, వ్యాధి బాధల్లో నుండి, అప్పు బాధల్లో నుండి మన ప్రభువు అయితే మనల్ని కంటికి కనుపాపవలే కాచి కాపాడాడు. సో అటువంటి దేవుణ్ణి, గత సంవత్సరం అంతయు కాచి కాపాడిన దేవుణ్ణి మనం ప్రభుని నిత్యము ఆరాధించేవారిగా, నిత్యము ప్రభుని సన్నుతించేవారిగా ఉండాలండి. దాటిపోయే పాత వత్సరం, పాతి పెట్టబడే మన పాపముల్, భయపడమికను దిగులు చెందమిక, రయముగా ప్రభుని చేరదం అని భక్తుడు అంటున్నాడు. నిజమే, దాటిపోయాయి గత సంవత్సరాలు, దాటిపోయాయి పాత సంవత్సరం, పాతి పెట్టబడ్డాయి, కప్పి పెట్టబడ్డాయి మన యొక్క పాపములు. నిజమే కదండి, మన యొక్క పాపములు పాతి పెట్టబడ్డాయి, గత సంవత్సరంతోనే పాతి పెట్టబడ్డాయి. దాటిపోయింది మన యొక్క సంవత్సరం, గత సంవత్సరం. 2020 మరలా రమ్మన్నా రాదు కదండి. 2020 బాగున్నది, లేకపోతే బాగోలేదు, అది రమ్మని ఈ క్షణమందు అన్నా మనం, అది రాదు. దాటిపోయింది గత సంవత్సరం, పాతి పెట్టబడ్డాయి మన యొక్క పాపములు. భయపడమికను, చూసారా, 2020వ సంవత్సరంలో మనం భయపడ్డాం, కరోనాని భయపడ్డాం. అయితే ఈ సంవత్సరం మన ప్రభు మనకి ధైర్యాన్ని ఇస్తున్నాడు, నూతన వాగ్దానాలు ఇచ్చాడు, నేనున్నాను మీకు తోడుగా అంటున్నాడు. సో భయపడమికను దిగులు చెందమిక, రయముగా ప్రభుని చేరదాం, రయముగా ప్రభుని చేరి ప్రభుని స్తుతిద్దాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభుని ఆరాధిద్దాం, ఆరాధనతో మన యొక్క జీవితాన్ని ప్రారంభిద్దాం. దేవుడు చేయబోయే కార్యాల కొరకు ముందుగానే ప్రభుని స్తుతిద్దాం, స్తుతిద్దాం. సంతోషంతో, ఉల్లాసంతో ప్రభుని ఆరాధిద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ క్షణమందు ప్రభు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మన ప్రభుని పాటల ద్వారా కీర్తించుకున్నాం కదండి. దేవుని యొక్క నామాన్ని పాటల ద్వారా ఘనపరచడానికి ప్రయత్నించాం కదండి. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ క్షణమంది ఎంత మాత్రం ఆలస్యం చేయక ఎక్కడైతే నిలుచున్నారో మీరు కూడా నాతో కలిసి మన ప్రభుని ఆరాధించాలని, ఈ ఉదయకాల సమయం అందే ప్రభుని ఆరాధించాలని, ప్రభు యొక్క నామాన్ని ఘనపరచాలని ఆశిస్తున్నారా? అయితే ఈ క్షణమందు దేవునిలో ఉన్న గొప్పతనాన్ని వాక్యానుసారంగా తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. సో ఈ క్షణమందు ఎక్కడైతే నిలుచున్నారో మీరు కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి నాతో కలిసి ప్రభుని ఆరాధించాలని, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించాలని, ప్రభుని సన్నుతించాలని ఆశిస్తున్నానండి. దేవుని యొక్క మహాకృప చేత గత కొద్ది నెలల నుంచి దేవుని యొక్క ప్రణాళిక పరంగా ఈ సండే లైవ్ వర్షిప్ కొనసాగుతుంది కదండి. దేవుని యొక్క అద్భుతమైన సహాయంతో ఎన్నో టాపిక్స్ ద్వారా దేవుడు ఈ యొక్క పరిచర్యను నడిపిస్తున్నాడు. నూతన తలంపులు దయచేసి ప్రభు కృపచేత ఈ యొక్క పరిచర్యని కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు కూడా ప్రభు మనకంటూ ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనకంటూ దయచేయబోతున్నాడండి. ఈరోజు దేవుని యొక్క సహాయంతో, అద్భుతమైన సహాయంతో ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ నేమ్ ఏంటి అంటే, యెహోవా నీవు నన్ను దృష్టి ఉంచుటకు, ఇంతగా కాపాడుటకు నేను ఎంతటి వాడనయ్యా అన్న టాపిక్ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నానండి. టాపిక్ నేమ్ ఏంటి అంటే, యెహోవా నీవు నన్ను దృష్టి ఉంచుటకు, ఇంతగా కాపాడుటకు నేను ఎంతటి వాడనయ్యా అన్న టాపిక్ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృప చేత, దేవుని యొక్క మహా ప్రేమ చేత దేవుడు మనల్ని అయితే గడిచిన సంవత్సరం అంతయు కాచి కాపాడి మనకంటూ మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా, బహుమానంగా ప్రసాదించాడు కదండి. దేవుని యొక్క మహాకృప చేతనే ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఈ విధంగా న్యూ ఇయర్లో ఎంటర్ అయ్యాం. ఈ నూతన సంవత్సరంలో ఎంటర్ అయ్యాం. ఈ నూతన సంవత్సరాన్ని పొందుకున్నాం కదండి. అయితే ఈ నూతన సంవత్సరంలో
ఈ నూతన సంవత్సరాన్ని మనం పొందుకోవడానికి మనలో ఏమైనా అర్హత ఉందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను పాత్రున్నా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ న్యూ ఇయర్లో ఎంటర్ అవ్వడానికి, న్యూ ఇయర్ ప్రామిస్ నేను తీసుకోవడానికి, న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ నేను తీసుకోవడానికి నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడును అని మీరు ఆలోచించారా? ప్రభువైన యేసుక్రీస్తు మన ఎడల దృష్టి ఉంచుటకు మనం ఎంతటి వారం, ఆ దేవాతి దేవుడు మన ఎడల ఎన్నిక చేయటకు, మనల్ని లక్ష్యం చేయడానికి మనం ఎంతటి వారం, మనం ఏ పాటి వారం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ దేవాతి దేవుడు మనల్ని దృష్టి ఉంచుటకు మనం ఎంతటి వారం, ఆ దేవాతి దేవుడు మనల్ని దర్శించడానికి, ఆ దేవాతి దేవుడు మనల్ని లక్ష్యం చేయడానికి, ఎన్నిక చేయడానికి మనం ఏ పాటి వారం, ఎంతటి వారము కాదు, ఏ యోగ్యత లేని వారం. అందుకే భక్తుడైన దావీదు బైబిల్లో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా అంటాడండి. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 144 అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే అక్కడ భక్తుడైన దావీదు ఈ యొక్క మాటలు సెలవిస్తున్నాడండి. కీర్తనలు 144:3-4 వచనాలు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. ఏంటండి? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. చూసారా? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి అని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడండి. అంతేకాదు అదే కీర్తనలు 39వ అధ్యాయం కూడా 39వ అధ్యాయం 5-6 వచనాలు కూడా మనం చదివితే, అదే కీర్తనలు 39వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివితే భక్తుడు అంటున్నాడు ఏమని అంటే, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఏంటండి? ఎంత స్థిరుడైనను, ఎంత బలవంతుడైనను, ఎంత జ్ఞానవంతుడైనను, ఎంత ఐశ్వర్యవంతుడైనను ఎలా ఉన్నాడంట? కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు అని భక్తుడు అంటున్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికిని చేజెక్కునో వారికి తెలియదు అని భక్తుడు వివరిస్తున్నాడండి. నిజమే, మనం ఏ పాటి వారం, ఆ దేవాతి దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించు ఆ దేవాతి దేవుడు మనల్ని దృష్టి ఉంచుటకు, మనల్ని లక్ష్యం చేయడానికి, మనల్ని ఎన్నిక చేయడానికి మనం ఏ పాటి వారం, మనం ఎంతటి వారం. నిజమే, భక్తుడు చెప్పినట్లు మనం దాటిపోవు నీడ వంటి వారమే, మనుష్యులమైన మనం వట్టి ఊపిరి వంటి వారమే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారమే. మనం నిన్నటి వారమే, గాలికి చెదరగొట్టు పొట్టు వంటి వారమే అన్న విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. మనలో అతిశయించడానికి, మనలో గర్వించడానికి మనకంటూ ఏమీ లేదు అన్న విషయాన్ని గుర్తించాలి. యోబు భక్తుడు చెప్పిన విధంగా మనం ఒంటరిగానే ఏమీ లేకుండానే వచ్చాం, ఏమీ లేకుండానే వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఉన్నదంతయు ప్రభు ఇచ్చిందే. ఈ లోకంలో పొందుకోవడానికి, దేనినైనా పొందుకోవడానికి మనం ఎంత మాత్రమో అర్హత లేని వారం. అంతేకాదండి, ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికైనా, ఈరోజు ఈ మొదటి పరిశుద్ధ దినమందు, ఈ సంవత్సరం మొదటి పరిశుద్ధ దినమందు ఈ విధంగా ఆచరించడానికైనా, ప్రభువుని స్తుతించడానికైనా ఎంత మాత్రమో అర్హత లేని వారమే అన్న విషయాన్ని గుర్తించాలండి. మనం నిన్నటి వారమే, మనం అయోగ్యులమే, మనం అల్పులమే, పనికిరాని వారమే. అయితే అటువంటి మన ఎడల ఆ మహాప్రేమ గలవాడు తన మహాప్రేమను కుమ్మరించి మిమ్మల్ని నన్ను
కాచి కాపాడాడు. ఈరోజు ఈ క్షణం వరకు మనల్ని తన యొక్క రెక్కల చాటున భద్రపరిచాడు. తన మహాప్రేమ చేత మనకంటూ మరొక నూతన సంవత్సరాన్ని బహుమానంగా దయా కిరీటంగా దయచేశాడు కదండి. నిజం చెప్పాలంటే మనకంటే జ్ఞానవంతులు, మనకంటే అందం చందం కలిగిన వారు, మనకంటే డబ్బు ఉన్నవారు, మనకంటే పేరు ప్రఖ్యాతి కలిగిన వారు ఈరోజు ఈ క్షణం చూడలేని వారిగా ఉన్నారు. ప్రభుని ఆరాధించలేని వారిగా ఉన్నారు. అయితే ప్రభు నిన్ను నన్ను ఈరోజు ఈ క్షణం వరకు కాచి కాపాడాడు. ఎందుకు అంటే మనం ప్రభుని ఆరాధించాలని, ప్రభు యొక్క నామాన్ని గొప్ప చేయాలని, ఆయన కొరకు సాక్షిగా బ్రతకాలని, ఆయన వచ్చే రాక వరకు సజీవంగా నమ్మకంగా సురక్షితంగా దేవుని దృష్టికి బహు ఇష్టంగా బ్రతకాలని ఆ ప్రభు ఆశిస్తున్నాడండి. ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, గడిచిన సంవత్సరాన్నే ఒక్కసారి ఆలోచిస్తే గడిచిన సంవత్సరం ఎలా ఉందండి? గడిచిన సంవత్సరం ఎన్నో భయాలు, భయంకరమైన పరిస్థితులు మన యొక్క జీవితంలో సంభవించాయి. ఎన్నో సమస్యలు మనమంటూ ఎదుర్కొన్నాం. కరోనా అనే ప్రాణభయంతో, అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో, కష్టాలతో, కన్నీళ్లతో, వ్యాధి బాధలతో మన యొక్క జీవితాన్ని గడిపేస్తూ వచ్చాం కదండి. దేవా ఎప్పుడయ్యా ఈ యొక్క కష్టాలు పోతాయి? దేవా ఎప్పుడయ్యా ఈ యొక్క భయం పోతుంది? ఎప్పుడయ్యా నన్ను రక్షిస్తావు? ఎప్పుడయ్యా నాకు సహాయం చేస్తావు? దేవా నా యొక్క ప్రాణం కొరకు నాకు భయం ఉందయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థించాం, కన్నీళ్లు కార్చాం. దేవా నా యొక్క వ్యాధిని తొలగించయ్యా, దేవా నాకంటూ ఒక్క ఈ యొక్క వరం దయచే తండ్రి అని ప్రభుని ఎన్నోసార్లు ప్రార్థించాం, కన్నీళ్లతో ప్రార్థించాం. అయితే ఆ దేవాతి దేవుడు మన యొక్క ప్రార్థన ఎంత మాత్రము త్రోసివేయక, మన యొక్క ప్రార్థన వచ్చి రాని మన ప్రార్థనే ఆలకించి మన ప్రార్థనలకు జవాబిచ్చాడు, మన ఆరాధనలో అంగీకరించాడు. మనం నిన్నటి వారమైనప్పటికీ, వట్టి ఊపిరి వంటి వారమైనప్పటికీ ఈ రోజు క్షణం వరకు సురక్షితంగా సజీవంగా మనల్ని తన యొక్క రెక్కల చాటున భద్రపరిచాడు కదండి. అటువంటి భయంకరమైన దుఃఖకరమైన ప్రతికూల పరిస్థితుల్లో నుండి గడిచిన సంవత్సరం అంతయు మనల్ని ప్రభు కాచి కాపాడాడు. అందును బట్టి మనం నిత్యము ప్రభువుని స్తుతించాలండి. ఎవరైనా మనకు ఒక హెల్ప్ చేస్తేనే, ఫర్ సపోజ్ ఎవరైనా మనకి ఒక్క సహాయం చేస్తేనే వారికి వెంటనే మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, నీ యొక్క సహాయం కొరకు చాలా వందనాలు, నా యొక్క ఈ యొక్క కష్టతరమంలో నాకు అవసరమైన సమయంలో నువ్వు నాకు ఎంతో సహాయం చేసావు, నీ హెల్ప్ బట్టి నీకు థ్యాంక్ యూ అని మనం ఎలాగైతే ఇతరులకి కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉంటామో, మరి మనకి ఊపిరిని కానీ, శ్వాస కానీ, జీవం కానీ, జీవితం కానీ సమస్తము ప్రసాదిస్తున్న మన దేవాతి దేవుణ్ణి ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభువా ఈ యొక్క జీవాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఈ యొక్క ఊపిరిని ఇచ్చినందుకు వందనాలు, ఈ యొక్క రోజుని ఇచ్చినందుకు వందనాలు, ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు, అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు నా ఎడల జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా అని ప్రభువుని మనం మనస్సారా హృదయపూర్వకంగా ఆరాధించాలండి. ప్రభు మీ నుంచి నా నుంచి కోరుకుంటుంది బలులు కాదు, మీ నుంచి నా నుంచి కోరుకుంటుంది డబ్బులు కాదు, మీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటి అంటే విరిగిన నలిగిన హృదయమే. విరిగిన నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో మన ప్రభు మన జీవితంలో చేసిన మేలులకై మనం ప్రభుని ఆరాధించాలనే ఆ దేవాతి దేవుడు వేచి చూస్తున్నాడు. ఎప్పుడు నా బిడ్డ ఆరాధిస్తుంది, కృతజ్ఞత బుద్ధి కలిగి ఎప్పుడు నా సన్నిధికి వస్తుంది, ఎప్పుడు నా సన్నిధికి వచ్చి నేను చేసిన మేలులకై మరువక నా యొద్ద ఆరాధిస్తుంది, సన్నుతిస్తుంది, పాటల ద్వారా నన్ను కీర్తిస్తుంది అని ప్రభు మిమ్మల్ని నన్నే చూస్తున్నాడండి. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభు మీతోని నాతోనే మాట్లాడుతున్నాడండి. గత సంవత్సరంలో మనం ఆరాధించలేదేమో, గత సంవత్సరంలో ప్రభు యొద్ద సహవాసం చేయలేదేమో, అయితే ఈ క్షణం ముందు ప్రభు చెప్తున్నాడు, నా బిడ్డ నువ్వు నాతో సహవాసం చేయి, నేను నీకు ఏదైతే నీకేం కావాలో చెప్పు, నేను నీకు అనుగ్రహిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను,
నేను నీ యొక్క అవసరతలు తీరుస్తాను, నేను నీ యొక్క అప్పుల్ని తీరుస్తాను, నేను నీకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాను, నేను నీకు వివాహం చేస్తాను. నీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో నువ్వు నా యొద్దకు వచ్చి నాతో సహవాసం చేయి, నువ్వు నాతో సన్నిహిత్యం కలిగి స్నేహం చేయి, నేను నీతో ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు మనతోనే చెప్తున్నాడండి. ఈ ఉదయకాల సమయం అందు మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరం ప్రారంభిస్తున్న మనం ప్రభుని పరిశుద్ధంగా, నీతివంతంగా, యథార్థంగా ఆచరిద్దాం. ప్రభువునే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమిద్దాం, సేవిద్దాం, వెంబడిద్దాం, మరియు ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన మనల్ని కాపాడే విధానాన్ని బట్టి, ఆయన కాపాడిన విధానాన్ని బట్టి మనం ప్రభువుని సన్నుతిద్దాం. ఆనాడు భక్తులు ఎలాగైతే ప్రభువుని స్తుతించారో ఈనాడు కూడా భక్తులమైన మనం కూడా ప్రభువుని ఆరాధిద్దాం. కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువుని ఘనపరుద్దాం. అయితే క్షణమందు మన దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడాడు కదండి. ఈ క్షణమందు మన ప్రభు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, ఆయన రక్షించిన విధానాన్ని బట్టి ప్రభుని 3 విధాలుగా, ఆయన కాపాడిన విధానాన్ని బట్టి 3 విధాలుగా ప్రభుని ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. ఈ క్షణమందు దేవుని యొక్క సహాయంతో ప్రభు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి, కాపాడిన విధానాన్ని బట్టి 3 విధాలుగా మీతో కొద్ది మాటలు ప్రభు కొరకు క్లుప్తంగా డిస్కస్ చేయాలని ఆశిస్తున్నాను. మొదటిగా, మన దేవుడు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు? మనం ఆరాధించాలంటే ఇవన్నీ విషయాలు గ్రహించాలి కదా. ఊరికే ఆరాధన చేయం కదా. మనం ఆరాధిద్దాం ప్రభుని ఆరాధించాలంటే మన దేవుడు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు? రెండోదిగా, మన దేవుడు మనల్ని ఎలా కాపాడినాడు, గత సంవత్సరంలో ఎలా కాపాడినాడు? మూడోదిగా, మన దేవుడు ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మనకంటూ ఏం వాగ్దానాలు ప్రసాదిస్తున్నాడు అన్న ఈ 3 విషయాల గురించి క్లుప్తంగా మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నానండి. మొదటిగా, మన దేవుడు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, మీరు కూడా మీ యొక్క బైబిల్స్ తెరిచి చూడండి. కీర్తనలు 91వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, కీర్తనలు 91వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, మన దేవుడు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు అంటే, భక్తుడు అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయం అని అంటున్నాడు. మొదటిగా, మన దేవుడు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు అంటే, ఆయన మనకి ఆశ్రయంగా ఉన్నాడండి. ఆయన మనకి ఆశ్రయంగా ఉన్నాడు. కష్టం వస్తే, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవసరత వచ్చినా, మన దేవుడైతే మన జీవితంలో ఎలా ఉన్నాడు? ఆశ్రయంగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఏ అవసరతలైనా నిన్ను నన్ను ఆశ్రయించే ఒక గొప్ప ఆశ్రయ దుర్గంగా మన దేవాతి దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించాలండి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాను అంటే, భక్తుడైన దావీదు దేవుని గురించి ఒక మాట అంటున్నాడండి. మనం చూసినట్లయితే అదే కీర్తనలు 18వ అధ్యాయం 18వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అంటూ లాస్ట్ లైన్లో చెప్తున్నాడు. ఏమని? నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. భక్తుడు ప్రభుని అంటున్నాడు. ఏమని? ఆయన నా కోట, ఆయన నా ఆశ్రయం, నా రక్షణ దుర్గం, ఇలాంటివన్నీ చెప్తూ అంటున్నాడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం అని ప్రభుని అంటున్నాడండి. నిజమే, మన దేవుడు మన జీవితంలో ఎలా ఉన్నాడు అంటే, మనం ఆశ్రయించే ఒక దుర్గంగా ఉన్నాడు. అందుకే భక్తుడైన దావీదు అదే 18వ కీర్తనలోనే 46వ వచనం మనం చదివితే, కీర్తనలు 18వ అధ్యాయం 46వ వచనం కూడా మనం చదివితే, భక్తుడైన దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. ఏమని అంటే, యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు అని ప్రభువుని స్తుతిస్తున్నాడండి. నిజమే, మన ప్రభువు
మనకి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. మనం ఏ సమయంలో అయినా ప్రభువా నీ ఆశ్రయం నాకు దయచే, నువ్వు నాకు ఆశ్రయంగా ఉండు అని ప్రభువుని ఏ సమయంలో మనం వెళ్ళి అడిగినా ప్రభు మనకి ఎలా ఉన్నాడు? ఆశ్రయంగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని ఏం చేయాలి? మన కష్టకాలం ముందు మనకి ఆశ్రయంగా ఉన్నాడు, మన కష్టకాలం ముందు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, మన కష్టకాలం ముందు మనల్ని రక్షించే ప్రభువుగా ఉన్నాడు. సో అటువంటి దేవుని ఏం చేయాలి? భక్తుడైన దావీదు ఎలాగైతే దేవుని స్తుతిస్తున్నాడో, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు అని మనం కూడా ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువుని ఆరాధించాలండి. మనల్ని కాపాడే విషయంలో ప్రభు మొదటిగా ఎలా ఉన్నాడు అంటే మనకి ఆశ్రయంగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. రెండోదిగా చూసినట్లయితే కీర్తనలు 91 అధ్యాయం 2వ వచనం కూడా మనం చదివితే, కీర్తనలు 91 అధ్యాయం 2వ వచనం, ఆయనే నా కోట అని అంటున్నాడండి. మొదటిగా భక్తుడు ఏమన్నాడు? ఆయనే నా ఆశ్రయం అన్నాడు. రెండోదిగా ఏమంటున్నాడు? ఆయనే నా కోట అంటున్నాడు. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తే మనకి కోటగా ఉన్నాడు. పూర్వకాలంలో ఏం జరిగేది అంటే, పూర్వకాలంలో శత్రువుల నుండి తప్పించుకోవడానికి, శత్రువులు దాడి చేస్తారేమో అని పూర్వకాలంలో కోటల్ని, దుర్గాల్ని స్థాపించేవారండి. ఎందుకంటే శత్రువుల నుండి తప్పించుకోవాలని, శత్రువుల నుండి రక్షించుకోవాలని, శత్రువుల నుండి వారి యొక్క ప్రాణాలు కాపాడుకోవాలని పూర్వకాలంలో దుర్గాలు అంటే కోటల్ని నియమించేవారు. అయితే ఈనాడు ఈ క్షణం వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో ఒక కోటగా ఉన్నాడు. శత్రువైన అపవాది యొక్క పన్నాగాల నుండి, అపవాది యొక్క కుతంత్రాల నుండి, అపవాది చేసే ప్రతి ఒక్క ప్లానింగ్స్ నుండి మన ప్రభు మనల్ని రక్షించడానికి, మన ప్రభు మనల్ని కాపాడడానికి, మన ప్రభు మనల్ని కాచి కంటికి కనుపాప వలె భద్రపరచడానికి, సహాయం చేయడానికి మన ప్రభు మన పక్షాన ఎలా ఉన్నాడు అంటే కోటగా ఉన్నాడు, బలమైన కోటగా ఉన్నాడు. అందుకే కదండి మనం ప్రభుని ఆరాధించడానికి పాటలు పాడేటప్పుడు కూడా, నా బలమా నా కోట ఆరాధన నీకే, నా బలమైన కోటవు నీవే అనుకుంటూ ప్రభుని పాటల ద్వారా కూడా ఆరాధిస్తూ ఉంటాం. మన ప్రభు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు అంటే, రెండోదిగా ఆయనే మన కోటగా, బలమైన కోటగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. మూడోదిగా మనం చూసినట్లయితే అదే కీర్తనలు 91 అధ్యాయం 2వ వచనం మనం చదివితే అక్కడే వ్రాయబడుతుంది ఏమని, ఆయనే నేను నమ్ముకొను నా దేవుడని అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఆయనే నా ఆశ్రయం. నిజమే, మనల్ని కాపాడే విషయంలో ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. రెండోది, మనల్ని కాపాడే విషయంలో బలమైన కోటగా ఉన్నాడు. మూడోది, మనల్ని కాపాడే విషయంలో ఆయన ఎలా ఉన్నాడు అంటే నమ్ముకునే దేవుడుగా ఉన్నాడండి. నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. నమ్ముకోలేని దేవుడుగా లేడు. మనం నిత్యము నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. మనకి కష్టం వస్తే మనం నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. మనకి దుఃఖం వస్తే మనం నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. మనకి అవసరత వస్తే మనం నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. మనకి వ్యాధి బాధలు వస్తే మనం నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, కీర్తనలు 46 మొదటి వచనం ప్రకారం ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడుగా మన ప్రభు మనతో ఉన్నాడు. అందును బట్టి మనం ఏం చేయాలి? ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడికి ఆరాధించాలి. ఆయనకి మరొక పేరు ఉన్నది కదండి, నమ్మదగినవాడు. సో నమ్మదగిన దేవుణ్ణి ఏం చేయాలి? నమ్మదగిన దేవా, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడా, నీకు స్తోత్రాలయ్యా అని ప్రభువుని మనం నిత్యము ఆరాధించాలండి. ఆయన యొక్క నామాన్ని ఘనపరచాలండి. మొదటిగా మనల్ని కాపాడే విషయంలో ప్రభు ఎలా ఉన్నాడు అంటే ఆశ్రయంగా ఉన్నాడు, బలమైన కోటగా ఉన్నాడు, నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. రెండోదిగా, మన దేవుడు మనల్ని ఎలా కాపాడినాడు, ఇది కూడా అవసరం కదా. గత సంవత్సరం కాపాడాడు అని మనం ప్రభువుని ఆరాధించేస్తాం, కానీ ప్రభు ఎలా కాపాడాడు అన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి కదా. మన ప్రభు గత సంవత్సరంలో మనల్ని ఎలా కాపాడినాడు అంటే కీర్తనలు
91 అధ్యాయం, కీర్తనలు 91 అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే మన ప్రభు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు చూసాం. మన ప్రభు మనల్ని ఎలా కాపాడినాడు అంటే 3వ వచనం, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మన దేవుడు మనల్ని ఎలా కాపాడినాడు అంటే 6 విధాలుగా కాపాడినాడండి. 6 విధాలు ఏంటో మీకు ఈ క్షణమందు తెలియజేస్తున్నాను. మొదటిగా మన దేవుడు మనల్ని ఎలా కాపాడినాడు అంటే వేటగాని ఊరిలో నుండి, అంటే అపవాది ఊరిలో నుండి మన దేవుడు మనల్ని విడిపించి కాపాడినాడు. అందును బట్టి మనం ప్రభుని స్తుతించాలి. రెండోదిగా మనం చూసినట్లయితే అదే వచనంలో వ్రాయబడి ఉంది, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రెండోదిగా ప్రభు ఎలా కాపాడాడు అంటే నాశనకరమైన తెగుళ్ళు, కరోనా రాకుండా, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా, మరణకరమైన తెగుళ్ళు, రోగాలు రాకుండా ఆయన నిన్ను నన్ను రక్షించి కాపాడినాడు. మొదటిగా నాశనకరమైన వేటగాని ఉరిలో నుండి విడిపించి మనల్ని కాపాడినాడు. రెండోదిగా నాశనకరమైన తెగుళ్ళు రాకుండా రక్షించి మనల్ని కాపాడినాడు. మూడోదిగా మనం చూసినట్లయితే 4వ వచనం, 91 కీర్తన 4వ వచనం మనం చదివితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. మూడోదిగా ప్రభు మనల్ని ఎలా కాపాడినాడు అంటే ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతూ, ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయాన్ని ఇస్తూ మనల్ని కాపాడినాడు. వేటగాని ఉరిలో నుండి విడిపించి మనల్ని కాపాడినాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షించి కాపాడినాడు. తన రెక్కలతో మనల్ని కప్పుతూ, ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయాన్ని ఇస్తూ మనల్ని కాపాడినాడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే 7వ వచనం మనం చదువుదామండి. 91 కీర్తన 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అని భక్తుడు అంటున్నాడు. నిజమే, మన ప్రక్కన 1000 మంది పడిన, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం మీ యొద్దకు కానీ నా యొద్దకు కానీ రాకుండా మన ప్రభు మనల్ని కాపాడినాడు. ఇది 4వ విషయం. 5వదిగా మనం చూసినట్లయితే 11వ వచనం, కీర్తనలు 91 అధ్యాయం 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 5వదిగా మన ప్రభు మనల్ని ఎలా కాపాడాడు అంటే మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడుతూ వచ్చాడు. తన దూతలకు ఆజ్ఞాపించి మన మార్గములన్నిటిలో మన ప్రభు మనల్ని కాపాడినాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. చివరిగా 12వ వచనం మనం చదివితే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చివరిగా 6వదిగా మన ప్రభు మనల్ని ఎలా కాపాడినాడు అంటే మన పాదములకు రాయి తగలకుండా కాపాడినాడు. 6 విషయాలు మీతో పంచుకున్నానండి. మన ప్రభు గత సంవత్సరంలో మనల్ని ఎలా కాపాడినాడు అంటే వేటగాని ఉరిలో నుండి మనల్ని విడిపించి కాపాడినాడు. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించి మనల్ని కాపాడినాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతూ, తన రెక్కలతో ఆశ్రయాన్ని ఇస్తూ మనల్ని కాపాడినాడు. మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం మన యొద్దకు రాకుండా మన ప్రభు మనల్ని కాపాడినాడు. 5వదిగా మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడినాడు. 6వదిగా మన పాదములకు రాయి తగలకుండా కాపాడినాడు. సో ఇంతగా కాపాడిన దేవుణ్ణి ఎట్లు ఆరాధించకుండా, ఎట్లు ప్రభువుని ఘనపరచకుండా, ఎట్లు దేవుని స్తుతించకుండా ఉండగలుగుతామండి? గత సంవత్సరంలో కాపాడిన విధానాన్ని బట్టి ప్రభువుని మనం ఆరాధిద్దాం. 3వదిగా ఆ దేవాతి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు నాకు ఏం వాగ్దానాలు ప్రసాదిస్తున్నాడు? మొదటిగా కాపాడే విషయంలో ఎలా ఉన్నాడో చూచాం. రెండోదిగా మన ప్రభు గత సంవత్సరంలో ఎలా కాపాడినాడో చూచాం. 3వదిగా ఈ నూతన సంవత్సరంలో మన దేవాతి దేవుడు మనకంటూ ఏం వాగ్దానాలు ప్రసాదిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, కీర్తనలు 91వ కీర్తన 14 నుంచి 16 వచనాలు మనం చదివితే అక్కడ అద్భుతమైన 7 వాగ్దానాలు వ్రాయబడి ఉన్నాయండి. కీర్తనలు 91వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు.
మొదటిగా 14వ వచనం మనం చదివితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. ఏంటంట? ప్రభు సెలవిస్తున్నాడు. ఆ దేవాతి దేవుడు మనకి అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని అంటున్నాడు. నిజమే, మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం. మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం గనుక ప్రభు మనల్ని తప్పిస్తాడు. కష్టాల నుంచి తప్పిస్తాడంట, సమస్యల్లో నుండి తప్పిస్తాడంట, అవసరతల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, వ్యాధి బాధల్లో నుండి ప్రభు మనల్ని తప్పిస్తాడంట. నీవు నన్ను ప్రేమించుచున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను అని ప్రభు మనకి మొదటిగా వాగ్దానం ఇస్తున్నాడండి. రెండోదిగా మనం చూసినట్లయితే, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నన్ను ఎరిగి ఉన్నాడు, తను నన్ను ఎరిగి ఉన్నది, తెలుసుకున్నది. అతడు నా నామం ఎరిగినవాడు. నేను నిజమైన దేవుడు. మనం ఎప్పుడైతే ప్రభు నిజమైన దేవుడు అని ఎరిగి ఉన్నామో, ఆయనే లోకరక్షకుడని, ఆయన నీ రక్షకుడని నువ్వు ఎరిగి ఉన్నావు. కాబట్టి ప్రభు ఇచ్చే రెండో వాగ్దానం ఏంటి అంటే, నీవు నా నామం ఎరిగి ఉన్నావు గనుక నేను నిన్ను ఘనపరుస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడండి. నువ్వు నన్ను ప్రేమించి ఉన్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను అని ప్రభు మొదటిగా వాగ్దానం ఇస్తున్నారు. రెండోదిగా, నీ నామం, నువ్వు నా నామం ఎరిగినవాడు గనుక నేను నిన్ను ఘనపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే 15వ వచనం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదును అంటున్నాడు. నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు నాకు ప్రార్థన చేయి, నువ్వు నాకు ప్రార్థిస్తే నేను నీకు జవాబిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ఇది మూడో వాగ్దానం. నాలుగోదిగా మనం చూసినట్లయితే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని వాగ్దానం ఇస్తున్నాడు. శ్రమ అయినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్య వచ్చినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నా శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అని ప్రభు ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం ఇస్తున్నాడండి. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఐదోదిగా మనం చూసినట్లయితే, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అని వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నావో, నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అని ప్రభు ఈ ఉదయకాల సమయమందు మనకంటూ వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే ఆరోదిగా 16వ వచనం, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను. దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరుస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. 7వ వాగ్దానం చూసినట్లయితే, నా రక్షణ అతనికి చూపించెదను. నా రక్షణ ఏంటో, నేను కాపాడే విధానం ఏంటో, నా ప్రేమ ఏంటో, నా యొక్క కృపేంటో, నా మహిమేంటో, నా వెలుగేంటో, నా రక్షణ ఏంటో నేను అతనికి చూపిస్తాను అని ప్రభు మనకి వాగ్దానం ఇస్తున్నాడండి. ఈ ఉదయకాల సమయమందు మన ప్రభు మనకంటూ 7 వాగ్దానాలు ప్రసాదించాడు. సో అందును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఆయన మన జీవితంలో 3 విషయాలు చూచాం కదండి. మన దేవుడు మనల్ని కాపాడే విషయంలో ఎలా ఉన్నాడు, మన దేవుడు గత సంవత్సరంలో మనల్ని ఎలా కాపాడినాడు, మరియు ఈ నూతన సంవత్సరంలో మనకంటూ ఏం వాగ్దానాలు ప్రసాదిస్తున్నాడు అన్న ఈ 3 విషయాలు మనం ఈ సమయమందు తెలుసుకున్నాం. మన దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నాడు, బలమైన కోటగా ఉన్నాడు, అంతేకాదు నమ్ముకునే దేవుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. వేటగాని ఉరిలో నుండి విడిపించి రక్షిస్తున్నాడు, మనల్ని కాపాడినాడు. నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడినాడు. తన రెక్కలతో మనల్ని కప్పుతూ ఆశ్రయాన్ని ఇస్తూ మనల్ని కాపాడుతున్నాడు. మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడుతున్నాడు. మన పాదములకు రాయి తగలకుండా మనల్ని కాపాడుతున్నాడు. మన ప్రక్కన 1000 మంది పడినా, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయం మన యొద్దకు రాకుండా మన ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. అంతేకాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను అని వాగ్దానం ఇచ్చి, నువ్వు నా నామం ఎరిగినవాడు కనుక నేను నిన్ను ఘనపరుస్తాను, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నువ్వు నాకు ప్రార్థిస్తే నేను నీకు జవాబిస్తాను, నేను నిన్ను విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను, నా రక్షణ ఏంటో నీకు చూపిస్తాను అని అనేక వాగ్దానాలు మనకంటూ ప్రసాదించిన ఆ దేవాతి దేవుణ్ణి, మనల్ని నిత్యము కాపాడే ఒక మంచి కాపరిగా ఉన్న ఆ దేవుణ్ణి, ఆరాధనకు యోగ్యుడైన ఆ దేవుణ్ణి
ఆరాధిద్దామండి. మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి, ఆ దేవాతి దేవుడు మనకంటూ అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభుని ఆత్మతో సత్యంతో ఈ క్షణమందు ఆరాధించడానికి ప్రయత్నిద్దామండి. సో ఈ క్షణమందు ఎక్కడైతే నిలుచున్నారో మీరు కూడా మోకరించి నాతో కలిసి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధిస్తారని, ఆయన యొక్క నామాన్ని గణపరుస్తారని, గొప్ప చేస్తారని ఆశిస్తున్నాను. సో నిలిచి ఉన్న మీరు మోకరించి కళ్ళు మూసుకొని ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువుని ఆరాధిస్తారని ఆశిస్తున్నాను. ఆరాధన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామానికి, పూజింపదగిన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. నీ మహాకృపచేత తండ్రి గడిచిన సంవత్సరం అంతయు కాచి కాపాడి మాకంటూ తండ్రి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా బహుమానంగా ప్రసాదించినందుకు స్తోత్రాలయ్యా. దేవా, మరి నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినమందు ఈ విధంగా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించుకునే ధన్యత కూడా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. నిజమే ప్రభా, పాటల ద్వారా నేను కీర్తించే కృపను మాకు దయచేసినందుకు స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాదు తండ్రి దేవా, నీలో ఉన్న గొప్పతనాన్ని వాక్యానుసారంగా తెలుసుకునే కృపను కూడా నీవు మాకు అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ప్రభా తండ్రి, నిజమే నువ్వు మమ్మను దృష్టి ఉంచడానికి, నువ్వు మమ్మను కాపాడడానికి, ఇంతగా కాపాడడానికి మేము ఎంతటి వారమయ్యా. దేవా, దావీదు భక్తుడు చెప్పిన విధంగా దేవా, నేను వట్టి ఊపిరి వంటిదాన్నయ్యా. నా దినములు నీడవలే గతించిపోతున్నాయి తండ్రి. నేను నీడ వంటిదాన్నయ్యా. దేవా, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యా ఆవిరి వంటిదాన్నయ్యా. నేను నిన్నటిదాన్నే తండ్రి. గాలికి చెదరగొట్టు పొట్టు వంటిదాన్నే తండ్రి. అటువంటి నా ఎడల నీ మహాకృప చూపించి ఈరోజు క్షణం వరకు నన్ను బ్రతికించావు తండ్రి. నీ రెక్కల చాటున సజీవంగా, సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా భద్రపరుస్తూ వచ్చావు తండ్రి. మాకంటూ మరొక నూతన సంవత్సరాన్ని బహుమానంగా ప్రసాదించావు తండ్రి. ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాదు తండ్రి దేవా, మరి కరోనా అనే ప్రాణభయంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు, అప్పు బాధలు, ఆర్థిక ఇబ్బందులు అనే కష్టాలతో, వ్యాధి బాధలతో ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు మా వెన్నంటే ఉన్నావు తండ్రి. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి, ప్రతికూల పరిస్థితుల్లో నుండి, దుఃఖకరమైన పరిస్థితుల్లో నుండి నువ్వు మమ్మల్ని తప్పించావు తండ్రి. ఈరోజు ఈ క్షణం వరకు నువ్వు మమ్మల్ని రక్షించి కాచి కాపాడావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. అంత మాత్రమే కాదు తండ్రి, నువ్వు మమ్మల్ని కాపాడే విషయంలో ఆశ్రయంగా ఉన్నావు తండ్రి, ఆశ్రయ దుర్గంగా ఉన్నావు తండ్రి, బలమైన కోటగా ఉన్నావు తండ్రి, నమ్ముకునే దేవుడుగా ఉన్నావు తండ్రి, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉన్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. దేవా, వేటగాని ఉరిలో నుండి నువ్వు మమ్మల్ని కాపాడావు. నాశనకరమైన తెగులు రాకుండా నువ్వు మమ్మల్ని కాపాడావు. ఏ అపాయము మా యొద్దకు రాకుండా నువ్వు మమ్మల్ని కాపాడావు. మా మార్గములన్నిటిలో నువ్వు మమ్మల్ని కాపాడుతూ వచ్చావు దేవా. మా పాదములకు రాయి తగలకుండా నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ రెక్కలతో నువ్వు మమ్మల్ని కప్పుతూ, నీ రెక్కల క్రింద మాకు ఆశ్రయాన్ని ఇస్తూ నువ్వు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదయ్యా, నువ్వు మాకంటూ ఈ నూతన సంవత్సరంలో 7 వాగ్దానాలు దేవా ఈ ఉదయకాల సమయం ముందు ప్రసాదించినందుకు వందనాలయ్యా. దేవా, మేము నిన్ను ప్రేమిస్తున్నాం కనుక నీ మమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. దేవా, నీవు నిజమైన దేవుడు అని మేము ఎరిగి ఉన్నందుకు నీ మమ్మల్ని గణపరుస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. మేము నీకు మొరపెడితే నువ్వు మాకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. శ్రమలో నువ్వు మాకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. దేవా, నువ్వు మమ్మల్ని విడిపించి గొప్ప చేస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. దీర్ఘాయు చేత నీ మమ్మల్ని తృప్తిపరుస్తానని, నీ రక్షణ మాకు చూపిస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. దేవా, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. మా జీవితంలో తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, కాపాడిన విధానాన్ని బట్టి, మంచి కాపరిగా నీవు మా జీవితంలో ఉన్నందుకు, నిత్యము మమ్మను కంటికి కనుపాప వలె కాపాడుతున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ నూతన సంవత్సరంలో దేవా, మరి ఈ కొత్త సంవత్సరంలో తండ్రి మొదటి పరిశుద్ధ దినమందు ఈ విధంగా నిన్ను సేవించే ధన్యత, ఆరాధించే ధన్యత ఏ యోగ్యత లేని మాకు అనుగ్రహించినందుకు కూడా స్తోత్రాలు తండ్రి. దేవా, నిన్ను ఆరాధించే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం మాకు అందరికీ దయచేసినందుకు, నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలులకే, నువ్వు మాకు ఇచ్చిన విలువైన రక్షణకే, ఇచ్చిన అద్భుతమైన సమయానికే నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసుకుంటూ
నా ప్రభువును నా ప్రియ రక్షకుడైన బహుగా ప్రేమిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క మహాకృప చేత మరి ఈ ఉదయకాల సమయమందు ఈ ఇయర్లో ఈ నూతన సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినమందు ఈ విధంగా ప్రభువుని మీతో కలిసి ఆరాధించే ధన్యత నా ప్రభువైన యేసుక్రీస్తు ఏ యోగ్యత లేని నాకు అనుగ్రహించినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. మీరు కూడా నాతో కలిసి ఉదయకాల సమయం ముందు ప్రభువుని ఆరాధించారని, ఈ యొక్క లైవ్ వర్షిప్ ద్వారా ప్రభు యొక్క నామాన్ని గణపరిచారని ఆశిస్తున్నాను. దేవుని యొక్క చిత్తం అయితే, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నడిపింపు ఉంటే ఇదే సమయానికి వచ్చే ఆదివారం కూడా ప్రభువుని ఆరాధిద్దాం. ఈ లైవ్ వర్షిప్ ద్వారా ప్రభుని స్తుతిద్దాం. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా ప్రభువుని ఆరాధించడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని యొక్క మహాప్రేమ, ఆయన యొక్క తోడు, ఆయన యొక్క సన్నిధి, ఆయన కాపుదల, భద్రత, పరిశుద్ధత, పవిత్రత, దేవుని దృష్టికి అనుకూలంగా అంగీకారంగా బ్రతికి ఉండే జీవితం మన ప్రభువైన యేసుక్రీస్తు వింటున్న మీకును మరియు నాకును సదాకాలం దయచేయునుగాక. ఆమెన్. అండ్ ప్రైజ్ ది లార్డ్ టు ఆల్ ఆఫ్ యూ.